నెల్లూరు మేయర్ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మేయర్పై అవిశ్వాసంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో 5గురు టీడీపీ కార్పొరేటర్లు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అయితే చేరిన కొద్ది గంటల్లోనే ఓ కార్పొరేటర్ టీడీపీలోనే కొనసాగుతానని వీడియో విడుదల చేయడంతో నెల్లూరు రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. వైఎస్ఆర్సీపీ మాత్రం కార్పొరేటర్ ఒబిలి రవిచంద్రను కిడ్నాప్ చేశారని ఆరోపించింది. అయితే నెల్లూరు మేయర్ ఎన్నిక వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. తాజా మాజీ మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఈ నెల 18 మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో పలువురు కార్పొరేటర్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 5గురు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరంతా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరినవారు మళ్లీ సొంత గూటికి వచ్చేశారు. అయితే పార్టీలో చేరి కొన్ని గంటలు కూడా గడవకముందే ఓ కార్పొరేటర్ ట్విస్ట్ ఇచ్చారు. గురువారం రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన కార్పొరేటర్ ఒబిలి రవిచంద్ర మళ్లీ టీడీపీలో కొనసాగుతానని చెప్పడం జరిగింది. ఈ మేరకు వీడియోను కూడా విడుదల చేశారు. గురువారం జరిగిన పరిణామాలు అందరికీ తెలుసని, తాను వైఎస్ఆర్సీపీలో చేరిన మాట వాస్తవేనన్నారు. తప్పు జరిగిందని క్షమించారంటూ కమెంట్స్ చేశారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ఒబిలి రవిచంద్రతో పాటు మద్దినేని మస్తానమ్మ కుమారుడు మద్దినేని శ్రీధర్ కూడా టీడీపీలో కొనసాగుతామని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో గురువారం పార్టీలో చేరిన వారిలో 3 మాత్రమే వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఉన్నారు. మేము గత 1 సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది. కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. మేము గత 1 సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది. కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. అయితే వైఎస్ఆర్సీపీ వాదన మరోలా ఉంది. పార్టీ మారిన గంటల వ్యవధిలోనే కార్పొరేటర్ ఒబిలి రవిచంద్రను కిడ్నాప్ చేశారని ఆరోపించింది. నెల్లూరు సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్ ఒబిలి రవిచంద్ర పార్టీలో చేరిన తర్వాత నెల్లూరుకు తిరిగి వెళ్తుండగా పోలీసులమని చెప్పి కొందరు తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. ఈలోగా రవిచంద్ర స్వయంగా వీడియో విడుదల చేశారు. తాను టీడీపీలోనే కొనసాగుతాను అన్నారు. గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 5గురు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో చేరిన వారిలో ఓబిల రవిచంద్ర 5వ డివిజన్, మద్దినేని మస్తానమ్మ 6వ డివిజన్, వేనాటి శ్రీకాంత్ రెడ్డి 16వ డివిజన్, షేక్ ఫమీదా 34వ డివిజన్, కాయల సాహితీ 51వ డివిజన్ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే వీరికి వైఎస్ జగన్ నేరుగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.